హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన కిచెన్‌లో స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రాంకీ అచ్చంగా ఆ స్మోకీ ఫ్లేవర్‌తో, అదే టెక్స్చర్‌తో ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ వేలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా చికెన్ ఫ్రాంకీ చూసే ముందు స్ట్రీట్ స్టైల్‌లో అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతాయి. అన్నింటిలోనూ మీకెంతో ఇష్టమైన ఒక ఫుడ్ ఐటెమ్‌ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రాంకీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక అర కేజీ వరకు బోన్‌లెస్ చికెన్‌ని తీసుకోవాలి. చికెన్ నీట్‌గా క్లీన్ చేసి తీసుకోండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా నీట్‌గా కోట్ చేసుకోవాలి. మసాలాలన్నీ ముక్కకు పడితేనే ఆ చికెన్ ముక్క టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు రెండింటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు మసాలాలతో పాటు పెరిగేసారనుకోండి, మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టవు. సో, అందుకోసం మసాలాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసి అంతా బాగా మిక్స్ చేసి టైం ఉంటే ఒక గంట, లేదంటే ఒక అరగంట పాటు అలా వదిలేయండి. అప్పుడే చికెన్ సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. మసాలాలన్నీ చక్కగా పడతాయి. ఈలోపు మనము చపాతీ చేయటానికి పిండిని కలుపుకుందాం. ఇక్కడ నేను ఒక అర కేజీ పిండి వరకు తీసుకున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు మనము పిండి అంతటికి ఆయిల్, అలాగే సాల్ట్ బాగా కలిసేలాగా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఈ చపాతీ పిండి కలిపేది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. బట్ చపాతీ డైరెక్ట్‌గా చేసి చూపించారనుకోండి, ఫుల్ వీడియో చూపించలేదు, సగం సగం చూపించారేంటి అంటారు. అందుకోసమే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పిండంతటికి ఆయిల్ బాగా పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చపాతీ పిండి గట్టిగా కలిపారనుకోండి, చపాతీ గట్టిగా వస్తుంది. అదే సాఫ్ట్‌గా కలుపుకున్నారనుకోండి, చపాతీ సాఫ్ట్‌గా వస్తుంది. పిండంతటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేట్‌తో క్లోజ్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి. చికెన్‌ని ఫ్రై చేయడం కోసం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయ కాస్త పచ్చదనం పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో మిక్స్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు అలా ఫ్రై చేయండి. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ప్లేట్‌తో క్లోజ్ చేసి చికెన్ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి కాస్త దగ్గర పడే వరకు ఉడికించండి. ఆలోపు చపాతీ పిండి చక్కగా నానుంటుంది కాబట్టి మనము చపాతీని ప్రిపేర్ చేద్దాం. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న చపాతీ పిండి నుంచి నేను ఒక ఫ్రాంకీ చేయడానికి సరిపడా పిండిని తీసుకొని, మిగిలిన పిండిని ప్లేట్‌తో క్లోజ్ చేసి పక్కనుంచుకుంటున్నాను. పిండి చూసారా ఎంత సాఫ్ట్‌గా నానిందో? ఇలా తీసుకున్న ఈ పిండి ముద్దను పొడి పిండితో ఒకసారి బాగా కోట్ చేసుకుందాం. ఇప్పుడు అట్ల కాడతో చపాతీ పిండినంతటిని ఒక లేయర్ లాగా ఒత్తుకోవాలి. నార్మల్‌గా బయట తినే ఫ్రాంకీ సింగిల్ లేయర్ మాత్రమే ఉంటుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా డబల్ లేయర్ లాగా కూడా చేసుకోవచ్చు. చపాతీ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి తర్వాత పొడిపిండి చల్లేసి ఇలా అంతా రోల్ చేయండి. ఇలా రోల్ చేసి మిడిల్‌కి కట్ చేసి చేయటం వల్ల పరతలాగా అనిపిస్తుంది అవుట్‌లుక్ అనేది. మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా మీడియం థిక్‌నెస్ వచ్చేలాగా మంచి రౌండ్ షేప్‌లో రుద్దుకోండి. నేనిక్కడ చిన్న పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే ఈ సైజులో రుద్దాను. చపాతీని కాస్త పక్కన పెట్టేసి చికెన్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం. చికెన్ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి కాస్త దగ్గర పడే వరకు ఉడికించాను. చికెన్ మరీ గ్రేవీలా కాకుండా, అలా అని మరీ డీప్ ఫ్రై అయినట్టు కాకుండా ఇలా కాస్త దగ్గర పడితే సరిపోతుంది. చికెన్ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. మనకు చికెన్ అనేది రెడీ అయిపోయినట్లే. బట్ ఇంకాస్త ప్రాసెస్ పెండింగ్ ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్‌ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము స్టవ్ మీద పెనం పెట్టేసి చపాతీని ఫ్రై చేసుకోవాలి. చపాతీకి 2 వైపులా ఆయిల్ వేసి మంచి రంగు వచ్చే వరకు కాలనివ్వాలి. చపాతీలన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పక్కనుంచుకోండి. నేను మిగిలిన ప్రాసెస్‌ని చూపిస్తాను. చపాతీ పెనం పైన ఒక్క టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, క్యాప్సికమ్, అలాగే టమాటా వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా ఇందులో వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు అచ్చంగా స్ట్రీట్ స్టైల్‌లో దొరికే స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది.
జస్ట్ ఇలా చికెన్‌ని ఒక 3, 4 నిమిషాల పాటు ఫ్రై చేస్తే చాలు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్‌గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి దీన్ని అదే కడాయిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రాంకీ అనగానే ఎగ్ లేయర్ కంపల్సరీ. ఒక గ్లాస్‌లోకి ఒక ఎగ్ వేసి బాగా బీట్ చేసి ఇలా ఒక లేయర్ లాగా వేయండి. ఎంత బాగా బీట్ చేస్తే ఎగ్ అనేది అంత ఫ్లఫీగా, అంత సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొద్దిగా మిరియాల పొడి వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసి కాస్త ప్రెస్ చేయండి. ఆమ్లెట్ మరీ పూర్తిగా డ్రై అయిపోయే వరకు ఉండకుండా కాస్త ఫాస్ట్‌గా చేయండి ఈ ప్రాసెస్. అప్పుడే ఎగ్ అనేది చపాతీకి బాగా స్టిక్ అవుతుంది. ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కాలనిచ్చి అటువైపు ఫ్లిప్ చేయండి. ఇలా 2 వైపులా ఒక నిమిషం పాటు కాలనిచ్చి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ప్రాంకీలాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను చిల్లీ అలాగే టమాటా ఉన్న ఫ్లేవర్‌తో ఒక కెచప్‌ని తీసుకొని ఒక లేయర్ లాగా అప్లై చేశాను. ఈ ప్లేస్‌లో మీరు చిల్లీ సాస్‌ని కానీ, లేదా పుదీనా చట్నీని కానీ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇలా మిడిల్‌లో ఒక లైన్ లాగా సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన సర్వింగ్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్. సన్నగా తరిగిన క్యారెట్ కానీ, క్యాబేజీ కానీ, అలా ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇలా మీ ఇష్టం. ఫైనల్‌గా ఉంటే కాస్త మైనీస్‌ని వేసుకోండి. ఇక్కడ నేనైతే వేయట్లేదు. నేను ఉల్లిపాయ మాత్రమే వేసి ఇలా మిడిల్‌లోకి క్లోజ్ చేసి కాస్త క్రాస్‌గా కట్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అంతే ఇలా కట్ చేసుకొని ఈ ఫ్రాంకీని టమాటా కెచప్‌తో కానీ, లేదా పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేశారంటే నెక్స్ట్ లెవెల్ ఉండాల్సిందే టేస్ట్. చాలా సింపుల్‌గా ఉంది కదా! అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే. ఏముంది ఒక అరగంటలో అయిపోతుంది అన్నీ ఉంటే. బయట ఒక ఫ్రాంకీ తినే బదులు ఇంట్లో అందరూ కడుపు నిండా తినేయొచ్చు. పైన నేను కాస్త టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకుంటున్నాను. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ మీ అందరికీ మన కిచెన్‌లో ప్రిపేర్ చేసిన ఈ చికెన్ ఫ్రాంకీ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.